చూసేసా, అంతా చూసేసా. బేబీ ఐ లవ్ యూ సో మచ్, ఐ మిస్ యూ సో మచ్. రవి. ఎంత స్వీట్ గా ఉంది మెసేజ్. ఏయ్, ఏంటే నువ్వు అనేది? అదే, ప్రేమించావా లేక ఉత్త ఫ్రెండ్షిప్ ఏనా? ప్రేమించుకున్నామే, పెళ్లి కూడా చేసుకోవాలని ప్రామిస్ చేసుకున్నాం. అయితే ఇంకా ఆలోచన రెండో అనవసరం. వెంటనే డాడీకి వెళ్ళి చెప్పాయి పో. డాడీ ఏమంటారో? నేను చచ్చినా ఒప్పుకోను. ఇంకోసారి వాడిని కలిసామని తెలిసినా ఊరుకోను. రవి, నేను ప్రేమించుకున్నాను డాడీ. వాడు కాకుండా అడుక్కు తినేవాడైనా సరే ఆనందంగా వాడికి పెళ్లి చేస్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాణ్ణే కావాలనుకుంటే వాణ్ణి నిన్ను కూడా చంపేస్తా. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాణ్ణే కావాలనుకుంటే వాణ్ణి నిన్ను కూడా చంపేస్తా. నాన్న మాటలు కక్కెంత బాధపడుతుంది. డాడీ, అమ్మలేని లోటు లేకుండా నన్ను కళ్ళలో పెట్టుకుని పెంచిన మిమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నాను. నన్ను మన్నించండి. ఆడపిల్లకి జీవితాన్ని ఇచ్చేది కన్నవారే అయినా ఆ జీవితానికి సార్థకత ఇచ్చేది కట్టుకున్న మనిషి. ఆ మనిషి ప్రేమించేవాడై ఉండాలి. అందుకే అతనితో నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. మీ కౌసల్య. నా పెద్ద కూతురికి లేదు, నా మనసులోంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. దాని తాలూకు గుర్తులు జ్ఞాపకాలు ఇంట్లో ఉండటానికి వెళ్ళేది. తప్ప నేను ఎస్ఐ మహేంద్రని మాట్లాడుతున్నాను. రంగారావు గారేనా? మీ అమ్మాయి పేరు కౌసల్య కదా? అవును, కానీ అది శాశ్వతంగా దూరం అయిపోయింది. మాకు రైల్వే ట్రాక్ మీద ఒక శవం దొరికిందండి. అది మీ అమ్మాయిదేమోనని డౌట్గా ఉంది. ఒకసారి మీరు వచ్చి కన్ఫర్మ్ చేస్తే. ట్రాక్ మీద దొరికిన శవం గుర్తుపట్టలేనంత బీభత్సంగా ఉంది సార్. కాకపోతే అక్కడ దొరికిన వస్తువుల ఆధారంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేశాం. కానిస్టేబుల్, మీరు బాడీని తీసుకెళ్ళచ్చు. బతుకున్నప్పుడే లేదనుకున్నాను. ఇప్పుడు ఎందుకు? ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. సుప్రజ, ఎక్కడికి? ఇక్కడికి దూరంగా. ఎందుకని? ఇక్కడ ఏముందని? అదేంటమ్మా? అమ్మ పోయాక నేను కష్టం సుఖం చెప్పుకున్నది అక్కతోనే. ఇప్పుడు తను లేని ఇల్లు, ప్రేమ, ఆప్యాయత, సరదా, సంతోషం లేని శ్మశానంలా అనిపిస్తోంది. అందుకే కొంతకాలం హాస్టల్లో ఉందాం అనుకుంటున్నాను. నా మీద కోపంగా ఉంది కదా నీకు? లేదని అబద్ధం చెప్పలేను. అక్క చావుకి కారణం నేనే అనుకుంటున్నావు కదా? నేనే కాదు, నీ మనసులో నువ్వు అదే అనుకుంటున్నావు కాదా? మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? దెబ్బ మనిషికి తగిలితే త్వరగా నయమవుతుంది. ఆ దెబ్బే మనసుకు తగిలితే ఎప్పుడు నయమవుతుందో తెలీదు. రావాలనిపించినప్పుడు వస్తాను. ఏం డాక్టర్, నన్ను అర్జెంటుగా రమ్మన్నారట? టెస్ట్ రిపోర్ట్లన్నీ చూశానయ్యా. పరిస్థితి క్రిటికల్గానే ఉంది. కోమాలో ఉన్న పేషెంట్ ఇన్ని రోజులు బతకటమే కష్టం. 6 నెలల్లోపే ఆపరేషన్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్. బై నిన్నెందుకు పిలిపించానంటే 2-3 రోజుల్లో అమెరికా నుంచి డాక్టర్ గోపీనాథ్ గారు వస్తున్నారు. ఇక్కడ 4-5 ఆపరేషన్లకు అటెండ్ అవుతున్నారు.
పనిలో పని నువ్వు కూడా చేయించేస్తే లాస్ట్ టైం కూడా ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఆయన వెళ్ళిపోయాడంటే మళ్ళీ పిలిపించాలంటే చాలా ఖర్చు అవుతుంది. చూడు శ్రీరామ్, ఆపరేషన్కి అవసరమైన 10 లక్షలు ఒకరోజు ముందుగానే కట్టాలి. లాస్ట్ మూమెంట్లో డబ్బు సర్దుబాటు కాలేదంటే మేమేమీ చేయలేం. మావాడు చేయగలడు సార్. 10 లక్షలు ఏంటండి, 20 లక్షలైనా కడతాడు. వాడు పుట్టిందే దేశసేవ చేయడానికి. వాడు అమ్ముకునే డబ్బులు కడతాడు సార్. తిండి తిప్పలు మానేసి అమ్మాయి వైద్యం కోసం ఖర్చు పెట్టట్లేదు సార్. ఈ డబ్బులు కూడా అలాగే పెడతాడు సార్. అంటే ఏంటే అలా మాట్లాడతావు? తన భార్య కోసం ఆ మాత్రం చేయలేడా? భార్య ఏంటి సార్, అసలు అమ్మాయికి మావాడికి ఎలాంటి సంబంధం లేదు. ఏంటి ఇన్ని రోజుల నుంచి చెప్పని వాటి ఇప్పుడైనా చెప్పనివ్వు సార్. ఎక్కడో రోడ్డు మీద పడి ఉంటే తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు సార్. మనకెందుకు అంటే వింటున్నాడు సార్. చెప్పనివ్వరా, ఈ బాధ చూడలేకపోతున్నా. సారీ సార్, నేను అందరినీ కాదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అటు ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఈడికి కానీ ఇష్టం లేదు సార్. అందుకే అలా మాట్లాడాడు. మీరు ఆపరేషన్కి ఏర్పాటు చేయండి సార్. నేను డబ్బు ఎలాగైనా రెడీ చేసుకుంటాను. గుడ్, వస్తాను సార్. క్యారియర్. రే, నా మీద కోపం వచ్చిందా? కోపం కాదురా, బాధ. ఆ రోజు గొడవలో దెబ్బతిన్న అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. అలా ఆలోచించడం తప్పురా చెంటి. ఆ రోజు రాత్రి మన ఇద్దరం సినిమా చూసి వస్తుంటే ఏం జరిగిందో నీకు తెలుసు కదరా. నోరు మూసుకుని కూర్చోరా. అసలే జిప్పు పాడైంది, వచ్చేస్తోలే. ఎరా అయిందా? సార్, ఇటువైపు ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చిందా సార్? ఎవరా అమ్మాయి? మా సిస్టర్ సార్. తనకు కొన్ని నెలలుగా పిచ్చి. ఈ మధ్య బాగా ముదిరి రాత్రులు బయటకు పారిపోతుంది. ఎక్కడికి వెళ్ళి అగాచ్యం చేసుకుంటుందని భయంగా ఉంది. అవునా? అవును సార్. అక్కడ ఉంది చూడండి. ఆ బడ్డీ ఎక్కడికి వెళ్తావే? సంథింగ్ ఇస్ రాంగ్. సిస్టర్ అని చెప్పి రఫ్గా హ్యాండిల్ చేస్తాను. వీళ్ళ చెల్లిని కాదండి, వీళ్ళెవరూ నాకు తెలియదండి. నన్ను కాపాడండి. నీ చెల్లా? ఏమండి 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 ఏమండి, రవి నేను గుళ్ళు పెళ్లి చేసుకున్నాం. మా నాన్న మమ్మల్ని చంపేస్తాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు ప్లీజ్. నేను ఎవరికి చెప్పనండి. అసలు రవి ఎవరండి? రవి రవి
రక్తం బాగా పోయింది సార్. ఎమర్జెన్సీ తీసుకుపోతాను సిస్టర్. వీళ్ళతో ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే రండి సార్, వీళ్ళ ఫామ్ ఇవ్వండి. ఇది ఫిల్అప్ చేయండి. ఎక్కువ ఆలోచించకరా, వాళ్ళకి అనుమానం వస్తుంది. ఏదో ఒకటి రాసే. హస్బెండ్ అన్న చోట సంతకం పెట్టండి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భర్తని సంతకం పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆ డాక్టర్ దగ్గర నీ మీద చిరాకు పడ్డాను. రౌడీల నుంచి తప్పించుకుంటుంటే ఆ అమ్మాయి నేనే కదరా పట్టించాను. అలా జరగకపోతే తను తన భర్త దగ్గరికి వెళ్ళిపోయేది. తనకు ఇలాంటి పరిస్థితి కలగడానికి కారణం నేనే అయినప్పుడు ఆ అమ్మాయి మామూలు మనిషి అయ్యే వరకు బాధ్యత నాదే కదరా. తనకు నయం కావాలి, తన భర్త దగ్గరికి తను చేరుకోవాలి. అప్పటిదాకా ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా భరించి తీరుతానురా. నిన్ను చూస్తే ఒకటి అనిపిస్తోందిరా. కొందరు రక్తదానం చేస్తారు, కొందరు విద్యాదానం చేస్తారు. నువ్వు మంచితనం దానం చేస్తావురా. చేసిన తప్పును సరిదిద్దుకోవడం మంచితనం కాదురా, బాధ్యత. పద.